మీరు రచయితగా కానివ్వండి లేదా సినిమా మనిషిగా కానివ్వండి మీరు పొందిన మ్యాక్సిమం ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కలిగిన లాభం ఏంటని, ఈ స్థితి లేదా ఈ ప్రయోజనాన్ని నేను పొందగలిగాను అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకు డైరెక్ట్గానే అడుగుతాను. చెప్పండి. ఉదాహరణకు నేను ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ని. నేను నా అధమమైన బుద్ధి కానివ్వండి ఏమైనా కానివ్వండి నా 10 ఏళ్ల కెరియర్లో నేను ఇన్ని కోట్లు సంపాదించాను, ఇది నేను అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఓకే మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. మీ రచయితగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సాధించిన ప్రయోజనాన్ని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ నేను కథలు రాసినప్పుడు షేక్ హ్యాండ్లు గీక్ హ్యాండ్లు అవన్నీ వచ్చినప్పుడు అదిగో వినరా చప్పట్లు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ బాగుండేది. అది ఒక ప్రయోజనం. అదొక ప్రయోజనం. నవలు రాస్తున్నప్పుడు తులదనం రాస్తున్నప్పుడు ఆంధ్రభూమి అలా పెరిగిపోతూ ఉండేది. 2,20,000 వరకు సర్క్యులేషన్ పెరిగిపోయింది. ఆ అచీవ్మెంట్స్ అన్నీ రెగ్యులర్గా ఆనందం ఇస్తూ ఉండేది. తర్వాత చిరంజీవితో పరిచయం, కోదండరామరెడ్డి, చిరంజీవి, అదొక డిఫరెంట్ గ్రూపు. ఆ గ్రూప్తో కలిసి కొంతకాలం ఒక 7 ఇయర్స్ తిరగటం, ఫ్లైట్లో తిరగటం ఒక గొప్ప ఆనందం. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో సంతృప్తి పడే మనస్తత్వం ఉన్నది. ఎప్పుడైతే సినిమాలు బోర్ కొట్టినాయో ఇంకా లాభం లేదు. శివటపురం ఫెయిల్ అయిన తర్వాత ఇంకో 2-3 సినిమాలు కూడా తీసాం, కానీ అదేం పెద్ద వర్కౌట్ చేసాం కానీ అవ్వలేదు. ఇమీడియట్లీ పట్టాభిరాము ఈ ఫీల్డ్లోకి రా అన్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్, గివింగ్ లెక్చర్స్ టు ద స్టూడెంట్స్. వాడు అట్లా వింటూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఒకళ్ళిద్దరు మారుతూ ఉంటారు. విజయానికి 5 మెట్లు, 2 crores సేల్స్ అవ్వడం అనేది తెలుగు సాహిత్యంలో గొప్ప అచీవ్మెంట్. సో మీరు అన్నారు ₹1,00,00,000 సంపాదించి నేను అచీవ్మెంట్ చేశానని మీరు అన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు కదా, ఇలాంటి అచీవ్మెంట్స్ నాకు దాదాపు 3 నెలల కోటి వస్తూనే ఉంటుంది. అదే ఫీలింగ్. ₹1,00,00,000 బ్యారియర్ కాదు అక్కడ. ఒక మంచి చప్పట్లు కొట్టడం, ఒక పుస్తకం అమ్ముడుపోవడం. మీకు యాడ్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా ఉందని మీకు వస్తే ఇంకో యాడ్ ఫిల్మ్కి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. ఆనందం అనేది నిరంతరం. ఎక్కడైతే ఆనందం తగ్గిపోయిందో ఆ ఫీల్డ్ వదిలేసి ఇంకో ఫీల్డ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. మీరు గమనించి ఉంటే నా జీవితాన్ని సీఏ చదువుతున్నంతసేపు ఆనందంగా చదివాను. సీఏ అయిపోయింది. ఉద్యోగం అంత కంఫర్టబుల్గా లేను ఉద్యోగంలో. ఎందుకంటే ఇట్స్ నాట్ మై బ్రెడ్ అండ్ బట్ అది దాన్ని ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, నా ప్రవృత్తి కాదు ఆ ఉద్యోగం చేయటం అనేది. బట్ కంపల్సరీగా డబ్బుల కోసం, బతకడం కోసం అప్పుడే పెళ్ళి అవటం, పిల్లలు పుట్టడం, అది ఒకటే అబ్బాయి పుట్టడం, దానికోసం చేయాల్సి వచ్చింది. ది మూమెంట్ నేను కంఫర్ట్గా ఉన్నాను, ఇంకా అక్కర్లేదు, ఒక 10 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, 10 లక్షల మీద నెలకు 10,000 వస్తుంది అనుకున్న టైంలో రిజైన్ చేశాను. అక్కడి నుంచి ఇంకా జీవితం అంతా ఆనందంగా ఉండటం మొదలుపెట్టాను.